పరమగీతము 6వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను. మనము పోయి అతని వెదుకుదము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. టెక్కెములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెర వేయబడినవియు, కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై, జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుగు గుండా నీ కనతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దుబిడ్డ. స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు. రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకొంటిని. షూలమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహనయీము నాటకమంతా వింతయైనదా?